ఒక్కోసారి అతి జాగ్రత్త కూడా మంచిది కాదేమో. తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమా విషయంలో ఇదే జరుగుతుందేమో అని అనిపిస్తుంది. కనీసం ఒక్క ఫోటో కూడా విడుదల చేయకుండానే షెడ్యూల్ పూర్తి చేస్తున్నారు జక్కన్న. అదే లీక్లకు ప్రధాన కారణంగా మారుతుందా? ఈగను కూడా అనుమతి లేనిదే రానివ్వని రాజమౌళి సినిమా నుంచి ఇన్ని లీక్స్లు ఎలా అవుతున్నాయి? మామూలుగానే రాజమౌళి తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఎక్కడ ఎక్కువ జాగ్రత్త ఉంటుందో అక్కడే లీకులకి ఎక్కువ ఆస్కారం ఉంటుందేమో మరి. ఎస్ఎస్ఎంబి 29 విషయంలోనూ ఇదే జరుగుతుంది. తాజాగా షూటింగ్ వీడియోనే బయటికి రావడంతో షాక్ అవుతున్నారు మేకర్స్. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏంటో ఇది అని తలపట్టుకుంటున్నారు. ఎస్ఎస్ఎంబి 29 చిత్ర షెడ్యూల్ ప్రస్తుతం ఒరిస్సాలో జరుగుతుంది. అక్కడి అటవీ ప్రాంతంలో 25 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు జక్కన్న. మహేష్ బాబు సహా కొందరు ఆర్టిస్టులపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. సెట్ నుంచి దాదాపు 13 సెకన్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్ఎస్ఎంబి 29 లీక్స్ లో ఇది రెండోది. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఈ మధ్య హైదరాబాద్ లో వేస్తున్న సెట్ ఫోటోలు కూడా ఇలాగే లీక్ అయ్యాయి. ఎస్ఎస్ఎంబి 29 తర్వాతి షెడ్యూల్ కోసం కాశీ సెట్ వేస్తున్నారు మేకర్స్. అత్యంత భారీగా ఈ సెట్ నిర్మాణం జరుగుతుంది. అక్కడే మేజర్ పార్ట్ షూట్ ప్లాన్ చేస్తున్నారు దర్శక ధీరుడు. దీని ఫోటోలు లీక్ అవడం కూడా చర్చనీయాంశమైంది. సాధారణంగా ప్రతి సినిమాకు ముందు కనీసం ఒక్క ఫోటో అయినా విడుదల చేసేవారు రాజమౌళి. కానీ ఈ ఎస్ఎస్ఎంబి 29 విషయంలో మరీ కఠినంగా ఉన్నారు జక్కన్న. కనీసం ఒక్క ఫోటో కూడా రిలీజ్ చేయలేదు. అందుకే ఏది లీక్ అయినా వెంటనే వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. లీకులపై చాలా సీరియస్గా ఉన్నారు టీం. మరి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.